ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ అంశాల మీదే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అవనియండి, ఆ నేతలు అవనియండి పదే పదే మాట్లాడుతున్న రెచ్చగొట్టాలి, ఈ పొత్తు చెడగొట్టాలి, ఏదో మీకు పెద్ద ఎక్కువ సీట్లు ఇవ్వరంట, అది ఇది అని చెప్పి రకరకాలుగా వీళ్ళని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు. నాయకులందరూ సంయమనం వహిస్తున్నారు. పెద్ద నాయకులు ఇక్కడ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరొకరు కళ్యాణ్ గారు, మనోహర్ గారు, వారు సంయమనంతో ఉన్నారు కాబట్టి వీళ్ళ పాచికలు పారట్లా. అయినప్పటికీ తగ్గిదేలే అంటూ వాళ్ళ ప్రయత్నాలు అయితే సాక్షి రాతల వలన కానీ ఇంకా రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. అంటే మీరు చెప్పినట్లుగా కోస్తా జిల్లాలు అవనియండి, రాయలసీమ ప్రాంతాలు అవనియండి, తెలుగుదేశం పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంది. అది 40-45 అవనివ్వండి, లేకపోతే గెలిస్తే 50 అవనివ్వండి, 50 దాటనివ్వండి. సో ఇలాంటి టైంలో మెజారిటీ సీట్లు వీళ్ళు బలంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తెలుగుదేశానికి చాలా పట్టున్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి టైంలో జనసేన ఎక్కువ సీట్లు కానీ అక్కడ ఆశిస్తే ఆ ఓట్ ఏదైతే మీరు ఇందాక చెప్పారో అది ట్రాన్స్ఫర్ అవ్వదు. అది అడ్వాంటేజ్గా వైఎస్ఆర్సీపీ తీసుకోవడానికి వేచి చూస్తుంది. దాన్ని ఏ రకంగా చీల కొట్టాలి అన్న దాని మీద ఎక్కువగా ఆలోచిస్తున్నారట. వాస్తవా? వీళ్ళ ప్లాన్ అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అదే ఉంటుంది. కానీ ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళ మధ్య పొరపచ్చాలు రావు. వాళ్ళు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రజల్ని ఈ రాక్షసత్వం బారి నుంచి కాపాడాలి అనే ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళిద్దరూ ముందుకెళ్తున్నారు. సో కాబట్టి వీళ్ళ పాచికలు పారవు. ఓవరాల్గా చూస్తే ఇదంతా పెద్ద పండుగ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఏ పొత్తులు ఎన్ని డెఫినెట్గా ఈ లోపు ఆ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటుంది అనేది కూడా తేలిపోతుంది. సార్, మీ ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ రాష్ట్ర కమిటీ ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో మనం పొత్తుల్లో వెళ్తే ఈసారి బాగుంటుంది, ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి హైకమాండ్కి పంపించిందట. అక్కడి నుంచి ఇంకా ఓన్లీ సిగ్నల్ రావడమే తరువాయి అంటున్నారు. వాస్తవా? అంటే ఆల్రెడీ ఇంకా పంపారా పంపలేదా అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడ సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ఉందన్నది నిజం. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అన్నది నిజం. సో జనసేన మొన్న ఎన్డీఏ మీటింగ్ కూడా వెళ్ళింది అన్నది నిజం. సో కాబట్టి జనసేన ఇంకా ఎన్డీఏలో ఉంది, జనసేన ఇటు ఉంది కాబట్టి ఆల్రెడీ క్లారిటీ ఉంది. అంతిమంగా ముగ్గురు కలిసే పోటీ చేస్తారన్న క్లారిటీ ఉంది. ఎవరో కొద్దిమంది అనధికారికంగా కొన్ని నీలి ఛానల్స్ లో నోటుకు వచ్చినట్టు ఏదో మాకు అన్ని సీట్లు ఏదో 175కి ఏదో 150 సీట్లు మాకిస్తే 25కి ఒక 15 సీట్లు మాకిస్తే అని ఏదో ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఎవరో మాట్లాడిస్తే కొంతమంది మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో చూశాను. బట్ రియలిస్టిక్గా కూటమి ఇందాక చెప్పినట్టే ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కాదు, సంయుక్తంగా కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకోవటం అన్నదే ఇంపార్టెంట్. డెఫినెట్గా ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ ఎన్డీఏకి ఎన్ని స్థానాలు ఉంటాయి అనేది అది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవకపోయినా కూడా ఎన్డీఏలో కలిసి ఉన్న ఈ రెండు పార్టీలకి ఆల్రెడీ కలిసిన జనసేన ద్వారా వారికి తగినన్ని స్థానాలు డెఫినెట్గా ఉంటాయి. మూడు పార్టీలు కలిసే ఉంటాయి.